డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎంయు భాస్కర్రావు అన్నారు. సోమవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్లో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్రావు మాట్లాడుతూ అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ 1882 జూలై 1న జన్మించారని, పేదలకు సేవలందించుట వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలందించారన్నారు. ఆయనను స్మరిస్తూ ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే జీవితమని, ఆ జీవితం వైద్య వృత్తి ద్వారా విశేష సేవలందిస్తున్న వైద్యులను గౌరవించుకోవడమే వైద్యుల దినోత్సవం అన్నారు. లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు డాక్టర్ వి ప్రదీప్తి కరుణ, డాక్టర్ విఎస్ఎల్ ప్రసన్న, డాక్టర్ ఎం సుమలత, డాక్టర్ సి సుధాకర్, ఎం శ్రీధర్ నాయుడు, డాక్టర్ వాడపల్లి సతీష్లు వైద్య విజ్ఞానం ద్వారా ఫెర్టిలిటీపై అవగాహన కల్పించారు. రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్ని, గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, రెహమాన్ ఖాన్, ఏ ధనుంజయరావు, మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించాం. ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులతోటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి గారిని ఆహ్వానించి ఎవరి వద్ద అయితే మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వృత్తిని నేర్చుకుని ఈ ప్రాథమిక చికిత్స అందిస్తున్నామో మా గురువులైనటువంటి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి అభినందించుకుని గౌరవించుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. రెస్పాన్సిబిలిటీ తీసుకునే డాక్టర్స్ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే బాధ్యత ఫీల్ అవ్వాలి ప్రతి వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ డాక్టర్ గారు అవనండి, అటు పేషెంట్ అవనండి, ఒక బాధ్యత తీసుకోవడానికి ఒక ఓతు లాంటిది ఈ రోజున. ఆ ఓతు తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలి. అటు పేదరికం, జబ్బులు, లేకపోతే ప్రైవేట్ జబ్బులు, చెప్పుకోలేనివి, చెప్పుకున్నవి, ఎన్నో రకాలతో ప్రాబ్లంతో ఉన్న ఈ సతమతవుతున్న ఈ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను వాళ్ళకి బాధ్యతగా, వాళ్ళకి ఒక అన్నగా, తండ్రిగా, తమ్ముడుగా, తోడ పుట్టినవాడుగా ఉంటాను అని ఒక ఓతు తీసుకునే రోజే ఈ రోజున డాక్టర్స్ డేగా అందరూ చేసుకోవాల్సిన రోజు ఇది. రాజమండ్రిలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రముఖ వైద్యులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారందరినీ ఈ రోజుని సత్కరించుకుని డాక్టర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద పోరాటం చేస్తానని మా అడ్వైజర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మా సభ్యుల సహకారంతో అందిస్తాం. అందరు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్యాన్సర్ మీద మేము కూడా ప్రచారం కల్పిస్తామని తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు, అధ్యక్షులైనటువంటి శ్రీ తోరాటి ప్రభాకరరావు గారికి, అలాగే మా జిల్లా చీఫ్ అడ్వైజర్ అయిన శ్రీ ఎంవీఆర్ మూర్తి గారికి, అలాగే లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ అధినేతలైన డాక్టర్స్ బృందానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేక కారణం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు. ఆయన జన్మించి 80 సంవత్సరాలు జీవించి ప్రజలకు, పేద ప్రజలకు, అలాగే మురికివాడలో గల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పశ్చిమ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, అలాగే భారత ప్రభుత్వం తరపున భారతరత్న అవార్డు కూడా స్వీకరించి ఆయన గొప్ప వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా జీవించి ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన వైద్య వృత్తిని చేపట్టి ఉన్నారు. ఆ వైద్య వృత్తిలో మేము మా గురువుల దగ్గర కొంతకాలం పనిచేసి, అలాగే ప్రథమ చికిత్స మురికివాడలో కానీ, గ్రామాల్లో కానీ, అలాగే మా యొక్క ప్రాథమిక వైద్య చికిత్సలు అందిస్తూ మేము ప్రజల మన్ననలు పొందుతూ ఈ రోజున ఆయన యొక్క జయంతిని, వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది.